విద్యుత్ గురించి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎంతో టెక్నికల్ పాయింట్స్ చెప్పారు, వివరించారు. కానీ ఒక సామాన్య మానవుడు ఇంట్లో లైట్ వెలగాలంటే కరెంటు కావాలి, కర్మాగారాల్లో మెషిన్ నడవాలంటే కరెంటు కావాలి, రైతులు పంట పండించుకోవాలంటే కరెంటు కావాలి, విద్యార్థులు చదువుకోవాలంటే కరెంటు కావాలి. అలాంటి ముఖ్యమైన విద్యుత్ సంస్థను అస్తవ్యవస్థలో వదిలేసి ప్రజల మీద భారం పెంచుతున్న ఈ ప్రభుత్వం ఛార్జీలు, సర్ఛార్జీలు, యూసేజ్ ఛార్జీలు అని ప్రజల మీద ఎంతో భారం మోపుతుంటే ప్రతిపక్షమైన పార్టీల మీద వైపు చూస్తుంటే వాళ్ళు తూతూ మంత్రాల లెక్క ఏవో దీక్షలు చేసి దాని వెనకాల ఉన్న కారణాలు ఏవో వెతుక్కుంటూ ఉన్నారు. కానీ ప్రజాపక్షమైన వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలుండి కూడా ప్రజల కష్టాల్లో గమనించి ఈ కరెంట్ విద్యుత్ సమస్యకి పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ గారితో ఈరోజు నిరాహార దీక్ష కూర్చోబెట్టడం, దానికి మద్దతుగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూర్చోవడము ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. వాళ్ళలో మళ్ళీ ఒక నమ్మకం కుదిరింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే విద్యుత్ సమస్యను ఎదుర్కొని ప్రజలకు మంచి పరిపాలన అందించారో, ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి అదే మంచి పాలన అందిస్తారనే మళ్ళీ నమ్మకంతో ప్రజలు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, వీళ్ళందరికీ ఎప్పుడు బుద్ధి చెప్పాలా, జగనన్నని బయటికి ఎప్పుడు తేవాలని వేచి ఉన్నారు. కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వం గుర్తు చేస్తుంది రాజశేఖర రెడ్డి గారి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఇది ప్రజల సంక్షేమం కోసం వచ్చిన ప్రభుత్వం కాదని, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రజల సంక్షేమం చేరిందని ప్రతి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఇది తెలియకనే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్ పాస్ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారు లేరని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు, ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. విద్యుత్ సమస్యే కాదు, ప్రతి ఒక్క సమస్య మీద ప్రజాక్షేత్రంలో కార్యకర్తలను మమేకమై పోరాటం చేయమని ఆయన ముందుకు పంపించడం అందరూ గమనిస్తున్నారు. ప్రజలకు ధైర్యం ఇస్తున్నారు, ప్రజలు మాకు ధైర్యం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రోజులు లోపల ఉండరు, బయటకు వస్తారు, ప్రజలు మెచ్చిన పాలన ఇస్తారని అదే నమ్మకంతో మేము కూడా 1000 కళ్ళతో వేచి ఉన్నాము. జగన్ గారు బయటకు వచ్చే వరకు ఈ పోరాటం ఇలాగే సాగుతూ ఉంటుంది.